సో మన ఇప్పుడు ఇష్యూ ఏంటంటే మన బ్యాంక్లో 2 TDRs క్లోజ్ అయినాయి, ఫ్యాబ్రికేట్ అయ్యి క్లోజ్ అయినాయి అని చెప్పేసి ఒక ఇష్యూ న్యూస్ వచ్చింది. దాని గురించి ఏంటంటే కస్టమర్ మన దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చింది, మరి 2 బాండ్స్ ఉన్నాయి సార్ చూడండి అని. అది చూస్తే యాక్చువల్ క్లోజర్లో కనపడ్డాయి మాకు. ఏంటని ఎంక్వైరీ చేస్తే అవి వేరే నేమ్స్ తోటి క్రియేట్ చేసి ఉన్నాయి. ఆ బాండ్స్ డూప్లికేట్గా క్రియేట్ చేసింది అనమాట. సో మేము అవి ఎట్లా పేమెంట్ అయినాయి చెక్ చేస్తే ATM ద్వారా విత్డ్రా చేసుకున్నట్టు కనపడ్డది మాకు. క్లోజర్ని ఫిక్స్డ్ డిపాజిట్ క్లోజ్ చేసి సేవింగ్స్ అకౌంట్స్ వేసుకొని విత్డ్రా చేసినట్టు కనపడ్డది. సో 2 బాండ్స్ జరిగింది. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఒకటి, మొన్న జూలైలో ఒకటి జరిగింది. సెప్టెంబర్లో ఒకటి జరిగింది, జూలై మే 25లో ఒకటి జరిగింది సార్. సో కస్టమర్ పేరు యాక్చువల్గా విశాలాక్షి అనేది ఉంటుంది. సో వాళ్ళ బాండ్స్ క్లోజ్ అయినాయి అనమాట. సేవింగ్స్ కూడా అదే పేరు మీద కనపడ్డది మాకు. సో సేవింగ్స్ అనేది 2013-15లో ఓపెన్ అయినాయి అకౌంట్స్ అని. సో అవి ఎట్లా పేమెంట్ అయింది, ఎందుకు అయింది అని చెక్ చేసుకుంటే అక్కడికి ATM ద్వారా విత్డ్రా చేసింది అనమాట. సో ATM ఎంక్వైరీ చేస్తే ఇక్కడ ఇంతకుముందు పనిచేసిన టెంపరరీ అటెండర్ ఉంటారు, ఆయన ద్వారా ATMలో విత్డ్రా అయినట్టు మాకు చూసాము. ATM విత్డ్రాలో CC ఫుటేజ్లో చూస్తే ఇంకప్పుడు కంప్లైంట్ చేయాల్సి వచ్చింది. సో అది ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అనమాట. 2 బాండ్స్ కలిపి ఒకటి 2,89,000 లాస్ట్ ఇయర్ జరిగింది, ఇంకొకటి 3,15,000. సో 2 కలిపి 6,04,000 వరకు ఉండొచ్చు. సో అది ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఎంక్వైరీలో. బ్యాంక్ కస్టమర్ మటుకు ఎటువంటి లాస్ కాకుండా బ్యాంక్ చూసుకుంటుంది. ఒక్క పైసా కూడా వాళ్ళకి లాస్ కాదు, బ్యాంక్ పేమెంట్ చేస్తుంది వాళ్ళకి. సో ఇటువంటిది ఏమి కూడా కస్టమర్స్కి ఎటువంటి కూడా ప్రాబ్లం ఉండకుండా బ్యాంక్ చర్యలు తీసుకుంటుంది అనమాట. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. మీరు కంప్లైంట్ ఏమైనా చేశారు సార్ ఈ విషయం పైన? ఈ విషయం పైన మాకు ఇన్ఫర్మేషన్ రాగా ఇట్లా కస్టమర్ మాకు అడగగానే మేము కంప్లైంట్ చేస్తున్నాం అనమాట. సో దాని మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అతను టెంపరరీ అటెండర్ ప్రేమ్ సింగ్ అనే అతను మనకు ఇప్పుడు పరిగిలో చేస్తున్నాడు తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో. ఇక్కడ నుంచి 24 అక్టోబర్లో ట్రాన్స్ఫర్ అయింది, అక్కడ చేస్తున్నాడు అనమాట. సో ఆయన మీద మాకు డౌట్ వచ్చి ఎంక్వైరీ చేస్తే ATM ట్రాన్సాక్షన్స్ ఆయన పేరు కనపడ్డది మాకు, ఆయన ఫేస్ కనపడ్డది. సో అందుకని ఆయన పేరు మీద మేము చేస్తున్నాం అనమాట. సో ఫర్దర్ ఎంక్వైరీ నడుస్తూ ఉంది. కస్టమర్కి ఎప్పుడు వచ్చింది సార్ డౌట్? కస్టమర్కి లాస్ట్ మంత్ 29కి వచ్చింది డౌట్. సో ఆయన మాకు 30 వచ్చి చెప్పారనమాట. సో మేము చూసుకుంటే ఎట్లా జరిగింది ఏం సంగతి అని చూస్తే ATM ద్వారా క్లోజ్ చేసి సేమ్ అకౌంట్స్ చేస్తున్నారు, ATM ద్వారా విత్డ్రా అవుతుంది. సో ATM ద్వారా విత్డ్రా అయ్యేసరికి మాకు ఎంక్వైరీ చేశాను అనమాట, ఎవరు చేస్తుంటారని చేస్తే అతను కనపడ్డది మాకు. జనరల్ అకౌంట్ సార్ ఫిక్స్డ్ డిపాజిట్ క్లోజ్ చేసి సేవింగ్స్ ఫిక్స్డ్ డిపాజిట్ డైరెక్ట్ పేమెంట్ ఇవ్వరు. సో సేవింగ్స్ అకౌంట్లో వేసి తీసుకుంటారు అనమాట. ఎప్పుడైనా కూడా ఏదైనా కూడా ఏ అకౌంట్ అయినా కూడా డైరెక్ట్ పేమెంట్ ఇవ్వరు అనమాట. సేవింగ్స్ అకౌంట్లో వేసి విత్డ్రా చేసుకుంటారు. ఆ సేవింగ్స్కి ATM ఇష్యూ చేసి ఉంది. సో మాకు డౌట్ చూస్తే ఇట్లా జరిగిందనమాట. సో తీసుకున్న కస్టమర్ కూడా ఫేక్ కస్టమర్, వాళ్ళ ఆధార్ కూడా ఫేక్ చేసి ఉన్నారు అనమాట. ఫేక్ చేసి ఉండటం వల్ల అది మాకు ఈయన పేరు ATM తీసుకున్నది సేవింగ్స్ కస్టమర్. సో విత్డ్రా ఈయన ఎందుకు చేసిన చూస్తే ఎంక్వైరీ చేస్తే ఈయన ATM ద్వారా సమ్ మీద మ్యాల్ ప్రాక్టీస్ చేసినట్టు ఒక అనుమానం వచ్చి కంప్లైంట్ ఇచ్చాను. ఇప్పుడు ఆ ఫేక్ అకౌంట్ ఎవరు ఓపెన్ చేస్తారు? అది తెలియదు. ఇప్పుడు 2013లో ఉంది, 15లో ఉంది అకౌంట్స్. అది ఎట్లా ఓపెన్ అయింది అనేది మనకు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, ఎంక్వైరీ చేస్తుంది. అది ఎట్లా జరిగింది అనేది చూస్తున్నారు అనమాట. అది 2015 అంటే ఆల్మోస్ట్ 10 years అయింది. ఎట్లా జరిగింది, వేరే ఇష్యూస్ ఉంటాయి, యూనిఫికేషన్ అనేది డిఫరెంట్ ఉంటాయి అనమాట బ్యాంకింగ్తో. అట్లా ఎట్లా జరిగిందని మనకు తెలియదు. ఇంకా అది నేను చూస్తున్నాను, ఎంక్వైరీ కింద చూస్తున్నాను ఎట్లా జరిగింది అనేది. ఈ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది సార్? అంటే అమౌంట్ తీసుకోవడము అదే సేమ్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఒకటి క్లోజ్ అయింది, ఒకటి మేలో క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత మీన్స్ మొన్న 2025 మేలో ఒకటి క్లోజ్ అయింది. బాండ్ టైం పీరియడ్ క్లోజ్ అయింది. అది ఆటో రెన్యూవల్. అవి ఒక బాండ్ వచ్చేసి 2008, ఒకటి 2011. అవి ఆటో రెన్యూ అవుతూ ఉంటాయి. సో వాళ్ళు పెట్టుకుంది 99,000 ఉంటే 1,22,000 ఒకటి ఆటోమేటిక్ రెన్యూ అవ్వకుండా వచ్చేసి ఒకటి 289 అయింది, ఒకటి 315 అయింది అనమాట. 315లో ఒకటి క్లోజ్ అయింది, ఒకటి 2 బాండ్స్ అన్నాను కదా, 289 ఒకటి 315, రెండు కలిపి దగ్గర 6,04,000 వరకు ఉంటుంది అనమాట. క్లోజ్ అయిన తర్వాత కస్టమర్ మిమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత ఆయన ఎంక్వైరీకి వచ్చారు. ఎంక్వైరీకి వస్తే చూస్తే క్లోజర్ స్టేటస్లో అప్పుడు మాకు డౌట్ వచ్చింది, మరి ఎట్లా క్లోజ్ అయింది, బాండ్ దగ్గర ఉంది అని చూస్తే డూప్లికేట్ బాండ్ క్రియేట్ చేసి ఇచ్చేసింది అనమాట.
ఇంకెవరన్నా ఎంప్లాయీస్ ఉన్నారండి మీకు ఏమైనా అనుమానం? మనకు తెలియదు, ఆయన మాకు క్లియర్ కనపడ్డారు కాబట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అనమాట. అది ఏమైనా ఉంటే అన్నీ మనకు ఎంక్వైరీ కంప్లీట్ అయిపోయాక మనం మిగతా విషయాలను కూడా డిస్క్లోజ్ చేయడం జరుగుతుంది. తాండూరు పట్టణంలో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంక్ యొక్క చీఫ్ మేనేజర్ శ్రీనివాసరావు గారు ఒక ఫిర్యాదు చేశారు. అట్లేమంటే ఆ యొక్క బ్యాంక్ కస్టమర్ అయిన విశాలాక్షి అనే ఒక కస్టమర్, ఆమె చాలా కాలం క్రితం ఎఫ్డి చేసింది కొంత అమౌంట్ని. ఎఫ్డి చేసిన అమౌంట్ కంప్లీట్గా మెచ్యూర్ అయిన తర్వాత వేరే గుర్తు తెలియని వ్యక్తులు ఆమె పేరు మీద ఉన్న ఎఫ్డి చేసిన రెండింటిని ఆమెనే వచ్చి విత్డ్రా చేసుకున్నట్టుగా ఒక తప్పుడు వ్యక్తితో చేసి ఆ డబ్బును మొత్తం తీసుకున్నారని చెప్పి ఆ విశాలాక్షి అనే ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది బ్యాంక్ మేనేజర్కి. దాని మీద వాళ్ళు పరిశీలించి ఎవరో తప్పుడు వ్యక్తి ఇంపర్సనేషన్ ద్వారా వాళ్ళు ఎఫ్డీలు విత్డ్రా చేసినట్టుగా గ్రహించి అది విచారణ కొరకు తాండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద మేము కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. దాంట్లో ప్రాథమికంగా బ్యాంక్లో పనిచేసే ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ మీద వాళ్ళ అనుమానం వ్యక్తపరిచారు. ఈ 2 ఎఫ్డీలో ఒకటి కంప్లీట్గా మెచ్యూరిటీ అమౌంట్ అయింది 2,84,000, మరొకది 3,15,000, మొత్తం కలిపితే 6,04,000 రూపాయలు మేము మిస్అప్రాపరేట్ జరిగింది అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇట్టి కేసు విచారణ జరుగుతుంది. విచారణ జరిగిన తర్వాత దాంట్లో ఎవరెవరు ఉన్నారు బాధ్యులు, ఎవరు చేశారని చెప్పి